శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, భూమి కంటే వేరుగా భూమిలోని సువాసనల వలెను, అగ్ని యొక్క నామరూపాలకి వేరుగా అగ్నిలోని తేజస్సు వలెను విశిష్టంగా నేనే ఉన్నాను. సర్వభూతముల నామరూపాలతోనూ భూత భావాలతోనూ సంబంధం లేక సదా సర్వభూతములు అనుభవిస్తున్న నేనే ఉన్నాను అనేవారి నిజభావనగా ఉన్నాను. దేహాది భావమును తప్పింపజేస్తున్న తాపసులు తపస్సు వలెను విశిష్టంగా నేనే ఉన్నాను అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయ మాం ఏవయే ప్రబధ్యంతే మయాం ఏతాం తరంతి తే. అర్జున, నిశ్చయంగా ఈ గుణమయమైన భావనలే మాయాస్వరూపమై ఉంటే ఈ మాయ దైవీ మాయని, నా యొక్క మాయని, దాట సఖ్యం కానిదని ఎవరు మాయతో సంబంధం లేని నన్నే పొందుటకు ప్రయత్నిస్తున్నారో వారు ఈ మాయని దాటుతున్నారు అర్జున అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, చతుర్విధ భజంతే మాం జనాహు సుకృతనః అర్జున ఆర్తః జిజ్ఞాసుః అర్ధ ఆర్థీ జ్ఞానీ చ భరత ఋషిభ. అర్జునున, ఆపదలోనున్నవాడు, ఇహపరలోక ఐశ్వర్యములను కోరేవాడు, తత్వ జిజ్ఞాసువు, జ్ఞాని, ఈ 4 విధములైన వారు నన్నే సేవిస్తున్నారు అర్జున. వీరి ధ్యేయాలలోనూ ఆరాధనలలోనూ సేవించే పద్ధతులలోనూ భేదం ఉన్నప్పటికీ నన్నే తలుస్తూ ఉంటారు కనుక సత్కర్మలు అని పిలువబడతారు. ఇంత మాత్రం చేత అందరూ సమానులు కారు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే వాసుదేవః సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభః. చాలా జన్మల తర్వాత సాధన ఫలంగా తత్వజ్ఞాని నన్ను చరాచర జగత్తంతా వాస్తవమునకు జగద్వీ లక్షణముగా జగత్తే లేక అద్వితీయమైన స్వయం ప్రకాశమానమై వ్యాపించిన తత్వమే అని భజిస్తూ ఉంటాడు. అతడు అటువంటి మహాత్ముడు చాలా అరుదు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.